నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ వాళ్ళు ఏమంటారు అంటే, చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ద్రోహి, సీమ ద్రోహి అని చెప్పేసి అంటుంటారు. కానీ ఈ రోజు కొన్ని వార్తలు చూస్తుంటే గనక అసలు ద్రోహి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి రాయలసీమ ప్రజలే అంటున్నారు. దానికి ఆయన స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్స్ కానీ ఒక్క అడుగు కూడా ముందుకేయకుండా వదిలేసిన ప్రాజెక్టులు. మరి ఈరోజు వాటి గురించి మాట్లాడుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. మాట్లాడితే వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు సీమ ద్రోహి అంటారు. కానీ ఆ ద్రోహి అన్న అతనే ఈ రోజు సీమకి నీళ్లు ఇచ్చారు. మరి అసలు ద్రోహి ఎవరు అంటే రాయలసీమ ప్రజలే అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని. ఎందుకు ఈ విధంగా? ముందుగా వైల్డ్ వుల్ఫ్ వీక్షకులందరికీ కూడా, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ భోగిపేడ విరగడ కావాలి అని, అలాగే మకర సంక్రాంతి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సిరి సంపదలు తేవాలి, ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పని, అలాగే కనుమ మీ ఇంట పశు సంపద సమృద్ధిగా వృద్ధి చెందాలి అని చెప్పని మనస్ఫూర్తిగా ప్రతి కుటుంబానికి అభినందన తెలియజేస్తూ ఉన్నా. ఇక మీరు ప్రస్తావించిన అంశం, ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని రాయలసీమ ద్రోహి అని చెప్పని ఆయన విమర్శిస్తూ ఉన్నాడు. వాళ్ళ సోషల్ మీడియాలో, వాళ్ళ సొంత మీడియాలో ఆయన అనుకూలురు, వాళ్ళ పార్టీ నాయకులు కూడా పదే పదే ప్రస్తావిస్తూ ఉన్నారు. కానీ రాయలసీమలో ఉన్న 52 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలకి, వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారంటే ఒక స్పష్టత ఉంది, జగన్మోహన్ రెడ్డి గారంటే ఒక స్పష్టత ఉంది. వాళ్ళ అభిప్రాయాన్ని ఓటు రూపంలో గత 2 ఎన్నికల్లో వాళ్ళు వ్యక్తం చేశారు. 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇరువురు రాయలసీమకు చెందిన వారు అయినా సరే, చంద్రబాబు నాయుడు గారి కన్నా జగన్మోహన్ రెడ్డి గారు మరింత మెరుగ్గా రాయలసీమ అభివృద్ధికి, రాయలసీమ యువత భవిష్యత్తుని ప్రభావవంతంగా అభివృద్ధి చేయగలుగుతారని ఒక నమ్మకంతో 2019 ఎన్నికల్లో 52 సీట్లు ఉన్న రాయలసీమలో 49 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు కట్టబెట్టారు. అంటే మొత్తం రాయలసీమ మీద 52 స్థానాలకు గాను తెలుగుదేశం పార్టీకి 3 స్థానాలు దక్కాయి. స్వయంగా చంద్రబాబు నాయుడు గారు కుప్పం నుంచి, బాలకృష్ణ గారు హిందూపూర్ నుంచి, పయ్యావుల కేశవ్ గారు ఓరవకొండ నుంచి, ఈ ముగ్గురు తప్పిస్తే ఇక ఏ తెలుగుదేశం అభ్యర్థి రాయలసీమలో నెగ్గల. అంతటి నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారి పట్ల రాయలసీమ కనపరిచింది. రాయలసీమ అంటే జగన్మోహన్ రెడ్డికి ఒక బలగంగా ఆ ఎన్నికల్లో ప్రస్ఫుటంగా తమ అభిప్రాయాన్ని రాయలసీమ ప్రజానీకం వ్యక్తం చేశారు. మరి అంతటి మద్దతు కట్టబెట్టిన రాయలసీమకి 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారనేది ఒక అనుభవపూర్వకంగా వాళ్ళకి తెలుసు. 2019-24 మధ్య అంతకన్నా మెరుగ్గా పరిపాలిస్తాడు అని చెప్పని ఇంతటి విజయం కట్టబెడితే ఈయన ఏం చేశాడని కూడా రాయలసీమ ప్రజలు ఆలోచించుకుంటారు కదా. మొట్టమొదట 14-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో చూద్దాం. ఆయన కొత్తగా ఏర్పాటు జరిగిన రాష్ట్రం అంటే 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాలుగా విడివడి, రాజధాని లేని స్థితిలో, లోటు బడ్జెట్తో, విద్యా వైద్యం ఉపాధికి పక్క రాష్ట్రాల మీద ఆధారపడుతూ, కరెంటు కోతలతో సతమతం అవుతూ, రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ దారుణంగా దెబ్బతినుండి, ఒక గ్రామీణ నేపథ్యం, పారిశ్రామికీకరణ పెద్దగా లేని రాష్ట్రానికి విభజన జరిగిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టారు. మరి ఆ టెన్యూర్లో కోర్ రాయలసీమ ప్రాంతానికి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారనేది డెఫినెట్గా చర్చనీయాంశం. ఆయన మొట్టమొదట రాష్ట్రంలో ఉన్న వనరుల్ని అసెస్ చేసుకున్నాడు.
రాయలసీమ ప్రాంతం సాయిల్ పరంగా చూస్తే ఎక్కువ పర్సెంట్ ఎర్రనేలలో హార్టికల్చర్కి అద్భుతంగా పనికొచ్చే సారవంతమైన భూములు, కష్టపడగలిగే రైతాంగం ఉన్నారు. వాళ్ళకి కావాల్సింది నీరు. నీరు చాలా తక్కువ నీటి వనరులు రాయలసీమలో ఉన్నాయి. అటువంటి అతి తక్కువ నీటి వనరులు ఉన్న ప్రాంతంలో వ్యవసాయం, అది కూడా అక్కడున్న భూమి సారాన్ని బట్టి ఆ కొద్ది నీటి వనరులతోటి హార్టికల్చర్ని కనుక ప్రమోట్ చేస్తే ఒకటి రైతాంగానికి మెరుగైన ఆదాయ వనరులు ఏర్పాటు చేసినట్టు అవుద్ది. అదే సందర్భంలో ఉన్న కొద్దిపాటి నీటి వనరుల్ని సద్వినియోగం చేసుకుంటూ వరి లాంటి పంటలు పండించడం కన్నా హార్టికల్చర్ వైపు రైతుల్ని డ్రైవ్ చేపిస్తే అక్కడ ఉన్న ఆ కొద్ది నీటి వనరులను సద్వినియోగం చేసుకుంటూ మెరుగైన జీవన ప్రమాణాలు అందుకోవడానికి వాళ్ళకి ఆస్కారం ఉంటుందనే ఉద్దేశంతో ఆయన 90% సబ్సిడీ తోటి ఆ టెన్యూర్లో 17 లక్షల ఎకరాలకి డ్రిప్ పరికరాలు ఇచ్చారు. అదే సందర్భంలో డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్, డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ద్వారా అగ్రికల్చర్ మెకనైజేషన్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 26,000 ట్రాక్టర్లు ఇచ్చారు సబ్సిడీ మీద. హార్వెస్టర్లు ఇచ్చారు, రోటవేటర్లు ఇచ్చారు, బేలర్లు ఇచ్చారు, తైవాన్ స్ప్రేయర్లు ఇచ్చారు, మల్చింగ్ షీట్లు ఇచ్చారు. ఇట్లా రైతాంగానికి అగ్రికల్చర్ మెకనైజేషన్ కోసం కూడా చాలా విస్తృతంగా సబ్సిడీలు ఇచ్చి వందలాది కోట్ల రూపాయల సబ్సిడీతో ప్రతి గ్రామీణ ప్రాంత రైతుకి ఏదో ఒక రకమైన లబ్ధి చేకూర్చడానికి ప్రయత్నం చేశారు. అదే సందర్భంలో ఇరిగేషన్ రంగ మీద 5 సంవత్సరాల టెన్యూర్లో 12,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఆ 12,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడంతో చాలా ఇరిగేషన్ ప్రాజెక్టులు ఒక రూపానికి వచ్చాయి. ముఖ్యంగా దుర్భిక్ష రాయలసీమ ప్రాంతంలో అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే అనంతపూర్ లాంటి జిల్లాల్లో మరి జీడిపల్లి రిజర్వాయరు, బైరవాని తిప్ప ప్రాజెక్ట్ లాంటి ప్రాజెక్టు పనులని వేగవంతం చేశారు. మరి ఒక పక్క హంద్రినీవా కాలం నుంచి నీరు అందిస్తూ చెరువులు నింపుతూ, రెండో పక్క భూగర్భ జల మట్టాలు పెరగటం కోసం పంట కుంటలు తవ్విస్తూ, మూడో పక్క సబ్సిడీ మీద డ్రిప్ పరికరాలు ఇస్తూ అక్కడ రైతాంగానికి చేదోడు వదడుగా నిలిచారు. అదే సందర్భంలో పారిశ్రామికీకరణ మీద దృష్టి పెట్టారు, విద్యా సంస్థలు నెలకొల్పడం మీద దృష్టి పెట్టారు. రాష్ట్ర విభజన చట్టం ద్వారా రాష్ట్రానికి దక్కిన ఐఐటి, ఐజర్, అలాగే మరి సెంట్రల్ యూనివర్సిటీ, ఉర్దూ యూనివర్సిటీ లాంటి సంస్థలు రాయలసీమ ప్రాంతంలో ఏర్పాటు చేయించారు. చిత్తూరు జిల్లాలో, అనంతపూర్ జిల్లాలో, కర్నూలు జిల్లాలో. వీటికి తోడు అదనంగా చాలా పారిశ్రామిక సంస్థలు గ్రౌండింగ్ అయ్యి తిరుపతిలో ప్రధానంగా ఎలక్ట్రానిక్ అండ్ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ని డెవలప్ చేసి వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. అలాగే దేశంలోనే అతిపెద్ద సోలార్ ప్లాంట్ కర్నూలు జిల్లాలో ఏర్పాటు అవడానికి ఆయన చొరవ తీసుకున్నారు. దాని పర్యవసానం దేశంలోనే అతిపెద్ద సోలార్ సింగిల్స్ ప్లాంట్ 1000 మెగావాట్ అది కర్నూలు జిల్లాలో గ్రౌండింగ్ అయింది. ఇక కియా లాంటి ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనంతపూర్ జిల్లా పెనుగొండ ప్రాంతంలో ఏర్పాటు చేయడం ద్వారా సుమారుగా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆ ఒక్క పరిశ్రమ ద్వారా 25,000 మందికి ఉపాధి కల్పన జరిగేలాగా ఆయన ప్రోత్సాహం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో మరి సంక్షేమ పరంగా చూసుకున్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక రాయలసీమ ప్రాంతానికని కాదు అద్భుతమైన సంక్షేమాన్ని అమలు చేశారు. 2 సార్లు డిఎస్సి కండక్ట్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకి 43% ఫిట్మెంట్ ఇచ్చారు. అయినా సరే ఈలోగా ఆల్మట్టి నిర్మాణం తర్వాత కృష్ణానది పరివాహక ప్రాంతంలో నీటి లభ్యత తగ్గిపోతున్న నేపథ్యంలో గోదావరి నుంచి పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కృష్ణా డెల్టాకి నీరు తరలించి అలా తరలించబడ్డ నీటితోటి కృష్ణా డెల్టా వ్యవసాయ అవసరాలు తీర్చుతూ కృష్ణా డెల్టాకి చేసిన కేటాయింపుల్ని శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర నిల్వ చేసుకొని, అంటే గోదావరి నుంచి కృష్ణా డెల్టాకి వచ్చి ఇక్కడ రైతాంగ అవసరాలు తీరుతూ ఉన్నాయి కాబట్టి కృష్ణానది జలాల్లో కృష్ణా డెల్టాకి చేసిన కేటాయింపుల్ని
శ్రీశైలం నుంచి రాయలసీమ ప్రాంతానికి తరలించి రాయలసీమ రైతాంగ అవసరాలు వీలైనంత వరకు తీర్చారు ఆయన. ఇది 2019కి ముందు జరిగిన చరిత్ర. అయినా సరే ఇంతకన్నా మెరుగ్గా జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తాడు. ఆయన 12,500 ఖర్చు పెడితే ఈయన 20,000 కోట్లు ఖర్చు పెడతాడు రాయలసీమ ప్రాజెక్టుల మీద. ఆయన ఒక కియా ప్లాంట్ చేస్తే ఈయన జిల్లాకి 10 కియా ప్లాంట్లు తేగలుగుతాడు అని చెప్పని ఒక నమ్మకంతో రాయలసీమ ప్రజలు 52 సీట్లకి 49 సీట్లు ఇచ్చారు. మరి 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి కూడా పరిపాలన చేశాడు. ఆయన పరిపాలన చేసిన హయాంలో ఆయన ద్వారా ఏం సాధించాడు అనేది కూడా, ఆయన ద్వారా ఏ ఏ రంగాల్లో పురోగతి సాధించగలిగింది అనేది కూడా ప్రజలు బేరీ చేసుకున్నారు. అగ్రికల్చర్ మెకనైజేషన్ కానీ, అలాగే డ్రిప్ పరికరాల వంటి వాటికి చంద్రబాబు నాయుడు గారు అంతటి ప్రాధాన్యత ఇచ్చి అన్ని 100 కోట్ల రూపాయలు సబ్సిడీలు ఇచ్చి అంతగా అన్ని లక్షల ఎకరాల్లో డ్రిప్ పరికరాలు అందుబాటులోకి తీసుకొచ్చి అక్కడ హార్టికల్చర్ని ప్రమోట్ చేస్తే 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలన హయాంలో ఎన్ని పరికరాలు ఇచ్చారు? ఇది రైతాంగం కళ్ళ ముందున్న ఒక వాస్తవ, వాళ్ళ ద్వారా లేవనెత్తబడిన ప్రశ్న. దీనికి సమాధానం చెప్పే ధైర్యం వైసీపీ వాళ్ళకి లేదు. కానీ రైతాంగానికి 2019లో ఎలా వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకున్నారో అలాగే 2024 ఎన్నికల్లో కూడా వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం దక్కింది. ఏ నమ్మకంతో జగన్మోహన్ రెడ్డిని గెలిపించామో ఆ నమ్మకాన్ని నిలుపుకోవడం అతను ఫెయిల్ అయ్యాడని చెప్పని భావించారు. కాబట్టి అగ్రికల్చర్ మెకనైజేషన్కైనా అలాగే ఈ డ్రిప్ పరికరాలకైనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో దక్కని ప్రోత్సాహం నేపథ్యంలో ఆ రైతాంగం మొత్తం కూడా కఠిన నిర్ణయం తీసుకున్నారు. అలాగే వలస లేని ఉపాధి కల్పిస్తానని యువతకు వాగ్దానం చేశాడు. మరి రాష్ట్రానికి కియా లాంటి కొత్త ప్లాంట్లు రాకపోగా చిత్తూరు జిల్లాలో అమర్ రాజా బ్యాటరీస్ అని చెప్పని 17,000 మందికి ప్రత్యక్షంగా 50,000 మందికి పరోక్షంగా ఉపాధి కల్పించే పరిశ్రమ ఉంది. ఆ పరిశ్రమని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా వేధింపులకు గురి చేసి పరిశ్రమను మూసేయించి వేరే రాష్ట్రానికి తరలిపోయేలాగా చేయాలనే ఒక కక్షపూరిత ధోరణికి జగన్మోహన్ రెడ్డి పాల్పడ్డాడు. కారణం ఏంటి అంటే ఆ సంస్థ యజమానిగా ఉన్న గల్లా జయదేవ్ గారు తెలుగుదేశం పార్టీ నుంచి గుంటూరు ఎంపీగా కొనసాగుతూ ఉన్నారు. అంటే తన రాజకీయ ప్రత్యర్థి అన్న ఏకైక కారణంతో రాష్ట్రానికి ఉపాధి కల్పన పరంగా ప్రభుత్వానికి 1,000 కోట్ల రూపాయలు పన్నులు చెల్లిస్తున్న సంస్థగా ఒక సంపద సృష్టికారకంగా ఉన్న సంస్థను వేధింపులకు గురి చేసి మూసేయించాలని ప్రయత్నం చేశాడు. దాని పర్యవసానం ఆ సంస్థ తన ఎక్స్పాన్షన్ ప్లాన్ లిథియం బ్యాటరీ యూనిట్ 9,500 కోట్ల రూపాయల యూనిట్ తెలంగాణకు తరలించుకుంది. కడప జిల్లాలో జువారీ సిమెంట్ పరిశ్రమను మూసేయించాడు. అలాగే ఈయన నిర్వాహకం కారణంగా తిరుపతి దగ్గర రిలయన్స్ ద్వారా ప్రతిపాదించబడ్డ 15,000 కోట్ల రూపాయల మొబైల్ కాంపోనెంట్స్ తయారీ క్లస్టర్ 150 ఎకరాలు భూమి కేటాయింపు కూడా జరిగింది వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఆ పెట్టుబడి ప్రతిపాదన వెనక్కి వెళ్ళిపోయింది. ఇంకొక అడుగు ముందుకేస్తే మరి అనంతపూర్ జిల్లాలో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అలాగే అప్పుడు మంత్రిగా పనిచేసిన ఉషాశ్రీ చరణ్ గారి భర్తగా వాళ్ళిరువురు కూడా సోలార్ యూనిట్లకి ప్రభుత్వం ద్వారా కేటాయింపు చేసిన భూముల్ని ఆ సోలార్ యూనిట్లు పెట్టాలనుకున్న యాజమాన్యాన్ని బెదిరించి వీళ్ళ కుటుంబ సభ్యుల పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఏదైనా అక్కడ యూనిట్ గ్రౌండింగ్ అయితే ఆ యూనిట్ ద్వారా ఎంతో కొంతమందికి అక్కడ ఉపాధి కల్పన జరుగుద్ది. తద్వారా ఆ ప్రాంత ఆర్థిక స్థితిగతులు మెరుగుపడటానికి కారకం అవుద్ది. ప్రభుత్వానికి ట్యాక్స్ రెవెన్యూస్ వస్తాయి. కానీ ఆ సంస్థల ఏర్పాటే కాకుండా ఆ భూములు వీళ్ళు కొట్టేస్తే ఆ ప్రాంతానికి వీళ్ళు న్యాయం చేసినట్ట అన్యాయం చేసినట్ట. రాప్తా నియోజకవర్గంలో జాకీ అండర్ గార్మెంట్ యూనిట్ పెట్టాలి అని చెప్పని జాకీ సంస్థకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం భూమి కేటాయింపులు చేస్తే 6,000 మందికి అక్కడ ప్రత్యక్షంగా ఉపాధి కల్పనకు ఆస్కారం ఉన్న యూనిట్ని అక్కడ ఎమ్మెల్యే తరివేస్తే వాళ్ళు తెలంగాణకు వలస వెళ్ళిపోయారు. ఇది పారిశ్రామికీకరణ పరంగా. అలాగే ఆ ప్రాంత రైతాంగం పట్ల జగన్మోహన్ రెడ్డి కనపరిచిన చిత్తశుద్ధి. ఇక ఇరిగేషన్ రంగానికి వద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అనిల్ కుమార్ యాదవ్ ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని దశాబ్దాల తరబడి కాపాడుకుంటూ వస్తున్న, వాళ్ళకి అండదండలుగా నిలుస్తున్న కడప జిల్లాలో 2021 నవంబరు 3వ వారంలో తీవ్ర వాయుగుండ ప్రభావంతో భారీ వర్షాలని చెప్పని అలర్ట్ వచ్చింది.
ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం కురవటానికి ఆస్కారం ఉంది అనే సమాచారం ప్రభుత్వం దగ్గర ఉంది. అన్ని సెంటీమీటర్ల వర్షపాతం కనుక కురిస్తే అక్కడ ఉన్న రిజర్వాయర్లలో ఆ రిజర్వాయర్ల క్యాచ్మెంట్ ద్వారా ఎన్ని క్యూసెక్ల వరద రావడానికి ఆస్కారం ఉంది అనేది ప్రభుత్వానికి ఇంజనీర్లకు ఒక అంచనా ఉంది. కడప జిల్లాలో పూంచే అండ్ అన్నమయ్య ప్రాజెక్టు, పూంచా ప్రాజెక్టుకి ఎంత వరద వస్తుంది, దాని నుంచి స్పిల్ ఓవర్ ఫ్లడ్ అన్నమయ్య ప్రాజెక్టుకి వస్తే అన్నమయ్య ప్రాజెక్టుకి ఎంత వరద వస్తుంది అనేది అంచనాలు ఉన్నా కూడా కేవలం ఆ ప్రాజెక్ట్ గేట్లు ఆపరేట్ చేయటానికి కూడా జగన్మోహన్ రెడ్డి నిధులు కేటాయించిన పర్యవసానం ఆ ప్రాజెక్ట్ గేట్లు ఆపరేట్ కాక 3 టీఎంసీల చిన్న ప్రాజెక్టు, అంటే 3 టీఎంసీలు అంటే చిన్న ప్రాజెక్ట్ ఏం కాదు. కానీ మన రాష్ట్రంలో ఉన్న నాగార్జున సాగరు, శ్రీశైలము, పెన్నా లాంటి, సోమశిల లాంటి ప్రాజెక్టులు వాటి స్థాయితో పోల్చి చూసుకున్నప్పుడు చిన్న ప్రాజెక్టుగానే పరిగణించాలి మనం. ఆ ప్రాజెక్టు గేట్లు కూడా ఆపరేట్ కాక ప్రాజెక్టు బ్రీచ్ అయిపోయి ప్రాజెక్టు తెగిపోయి టీఎంసీల వరద గ్రామాల మీద పడింది. 40 ప్రాణాలు, విలువైన ప్రాణాలు పోయాయి. అక్కడ వేలాది ఎకరాలు ఇసుక మేటల్లో కప్పబడిపోయింది. గ్రామాలు తుడిచిపెట్టుకుపోయినాయి. ఎవరిది ఆ నష్టానికి బాధ్యత? ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నవంబర్ 19, 2021 సంవత్సరం ఈ సంఘటన జరిగితే డిసెంబర్ 2 అంటే 13 రోజుల తర్వాత ఆ బాధితులను పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు. 13 రోజుల తర్వాత. ఆ తర్వాత ఆ ప్రాజెక్టు మళ్ళీ పునర్నిర్మాణం చేయాలంటే 986 కోట్ల రూపాయల ఎస్టిమేట్ చేయడం జరిగింది. ఎవరు బాధ్యులు? అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పుట్టి పెరిగిన జిల్లాలో ఆయన నియోజకవర్గానికి కూడా నీళ్ళు అందించే గండికోట, సర్వరాయ సాగర్ లాంటి రిజర్వాయర్లు ఉన్నాయి, చిత్రావతి లాంటి రిజర్వాయర్లు ఉన్నాయి. ఆ రిజర్వాయర్లలో నీళ్లు నిలబెట్టబడ్డాయి. కానీ ఆ నీళ్లు రైతుల పొలాలకి పారించడానికి పిల్లకాల వ్యవస్థ అంటారు, డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్, అది కూడా ఆయన ఏర్పాటు చేయాలి. దాని పర్యవసానం 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన హయాంలో రిజర్వాయర్లో కనిపిస్తున్న నీళ్లు తమ పొలాలకు రాలేదే అని చెప్పిన ఆవేదనతో రైతాంగం రగిలిపోయారు. ఇక అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఆయన చేసిన 2 ఘోరమైన తప్పులు రాయలసీమకి తీరని ద్రోహం చేసిన పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోయాడు. ఒకటి, కర్ణాటక రాష్ట్రం తుంగభద్ర నది మీద ఆల్రెడీ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకి సంబంధించి తుంగభద్ర ప్రాజెక్ట్ ఒక జాయింట్ ప్రాజెక్టుగా ఉంది. దానికి ఎగువన అప్పర్ భద్ర ప్రాజెక్టు కర్ణాటక సంకల్పించింది. వాస్తవంగా తుంగభద్ర ప్రాజెక్టు ద్వారా హెచ్ఎల్సి, ఎల్ఎల్సి, హై లెవెల్ కెనాల్ అండ్ లో లెవెల్ కెనాల్ అంటారు, వాటి ద్వారా రాయలసీమ దుర్భిక్ష ప్రాంతాలైన అనంతపురం, కర్నూలు మెట్ట ప్రాంతాల లాంటి నియోజకవర్గ జిల్లాల్లో నీటి స్థిరీకరణ, అక్కడ రైతాంగ అవసరాలు తీర్చేయడానికి హెచ్ఎల్సి, ఎల్ఎల్సి ద్వారా చేయబడ్డ కేటాయింపులే ప్రతి సంవత్సరం రావట్లా. మరి అటువంటప్పుడు ఇంకా అప్పర్ భద్ర కనుక కర్ణాటక నిర్మాణం చేస్తే దాని పర్యవసానం తుంగభద్ర కింద ఉన్న రాయలసీమ రైతాంగం కరువు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. తాగునీటికి, సాగునీటికి చాలా సంక్షోభ పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయినా సరే రాష్ట్ర ముఖ్యమంత్రిగా కర్ణాటక ఆ ప్రాజెక్ట్ నిర్మాణానికి సంకల్పిస్తే, కేంద్ర ప్రభుత్వం దాన్ని జాతీయ ప్రాజెక్టుగా టేకప్ చేస్తే, ఈ ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల మా రాష్ట్ర రైతాంగానికి తీరని నష్టం జరుగుతుంది అని చెప్పని కేంద్ర ప్రభుత్వం దగ్గర తన అభ్యంతరం కూడా వ్యక్తం చేయని నిస్సహాయ పాలకుడు జగన్మోహన్ రెడ్డి. ఎవరు రాయలసీమకు ద్రోహి? అలాగే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్యనున్న నీటి వివాదాల పరిష్కారం కోసం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి దగ్గర ఒక అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అంటారు, అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఆ సమావేశంలో రాష్ట్రానికి ముఖ్య ప్రాతినిధ్యం వహిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారనేది రాష్ట్ర రైతాంగానికి ఒక స్పష్టత ఉంది. కేసీఆర్ గారు కృష్ణానదిలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి చేసిన 811 టీఎంసీల కేటాయింపుల్లో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 512 టీఎంసీలు, తెలంగాణ రాష్ట్రానికి 299 టీఎంసీలు చొప్పున చేసిన కేటాయింపు మాకు ఆమోదయోగ్యం కాదు. ఇరు రాష్ట్రాలకి సమాన ప్రాతిపదిక మీద కేటాయింపులు జరగాలి అని చెప్పని ఒక డిమాండ్ లేవనెత్తితే, ఆ డిమాండు ఆయన లేవనెత్తబడిన అంశంగా ఆ సమావేశపు మినిట్స్లో ఎంటర్ చేస్తుంటే, ఈ విధమైన ఈ సమాన ప్రాతిపదిక మీద పంపిణీ వల్ల మా రాష్ట్రానికి నష్టం జరుగుతుంది, మా రాష్ట్రంలో ఆల్రెడీ నిర్మాణం అయ్యి అందుబాటులో ఉన్న ప్రాజెక్టుల ప్రాతిపదిక మీదుగానే మాకు 512 టీఎంసీలు కేటాయింపు జరిగింది. ఇప్పుడు కొత్తగా ఇందులో జరిగే మార్పు చేర్పులు చేయాలనుకునే ప్రతిపాదనలు కూడా మాకు ఆమోదయోగ్యం కాదు. కాబట్టి మీరు ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవద్దు అని చెప్పని కేంద్ర ప్రభుత్వం దగ్గర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక డిసెంట్ వ్యక్తం చేయాలి కదా. ఆయన డిసెంట్ కూడా మినిట్స్లో ఎంటర్ కావాలి కదా. అలా ఎంటర్ అయితే కేంద్ర ప్రభుత్వం కూడా ఏకపక్షంగా తెలంగాణ డిమాండ్ని పరిగణలోకి తీసుకునే ఆలోచన చేయదు కదా. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఈ ప్రతిపాదనలు లేవనెత్తితే దానికి కనీసం అభ్యంతరం కూడా వ్యక్తం చేయని పర్యవసానం 2023 తెలంగాణ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం కూడా మరి భారతీయ జనతా పార్టీకి పొలిటికల్గా మైలేజ్ తెచ్చుకోవడానిక ఏ కారణమైనా సరే కేసీఆర్ గారి ప్రతిపాదన మినిట్స్లో ఎంటర్ అయింది, జగన్మోహన్ రెడ్డి అభ్యంతరం ఎంటర్ కాల. దాంతో ఈ కేసీఆర్ గారి ప్రతిపాదనని పరిశీలించి పరిష్కరించండి అని చెప్పని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కి ఆదేశాలు ఇచ్చారు. ఒకవేళ రేపు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తెలంగాణకు అనుకూలంగానే ఉత్తర్వులు ఇచ్చింది అనుకున్నాం. అలా ఉత్తర్వులు ఇవ్వటం వల్ల ప్రధానంగా నష్టపోయేది రాయలసీమ. సమాన ప్రాతిపదికగా పంపిణీ కనుక జరిగితే చెరొక 405.5 టీఎంసీలు కేటాయింపు జరగాలి. 299 టీఎంసీలు ఉన్న రాష్ట్రానికి 405.5 టీఎంసీలు సమాన ప్రాతిపదిక కేటాయింపు చేయటం అని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన కేటాయింపుల నుంచి 106.5 టీఎంసీలు ఉపసంహరించి తెలంగాణకి కేటాయింపులు చేయాలి. 106.5 టీఎంసీలు కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోతే ప్రధానంగా నష్టపోయేది రాయలసీమ. మరి అలా రాయలసీమకి నష్టం జరుగుతుందని చెప్పని తెలిసినా కూడా స్పందించలేని ఒక నిస్సహాయుడు జగన్మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే 2024 ఎన్నికల్లో 2019లో అంతటి ఘన విజయం కట్టబెట్టిన రాయలసీమ ప్రజలే 2024 ఎన్నికలకు వచ్చేటప్పటికి ఆయనకున్న సంఖ్యాబలాన్ని 49 స్థానాల నుంచి 7 స్థానాలకి కుదించారు. అంటే 2019లో 49 స్థానాలు కట్టబెట్టిన రాయలసీమ 2024 ఎన్నికల్లో 7 స్థానాలకి పరిమితం చేశారు. అంటే రైతాంగానికి ఒక స్పష్టత వచ్చింది కదా. తెలంగాణ ప్రజలకి, యువతకి, మహిళలకి, అక్కడ ఉన్న కుల వృత్తులు చేసుకునే వాళ్ళకి, అన్ని వర్గాల ప్రజలకు కూడా ఒక స్పష్టత వచ్చింది కదా. మా భవిష్యత్తుని తీర్చిదిద్దగలిగే నాయకుడు ఇతను కాదు, మా ప్రాంత పరిశ్రమలను కాపాడలేడు, కొత్త పరిశ్రమలు తేలేడు, మా రైతాంగ ప్రయోజనాలను ఇతను కాపాడలేడనే ఒక నమ్మకంతో, స్పష్టతతోటే వాళ్ళు 2019లో నమ్మాం. కానీ జగన్మోహన్ రెడ్డి మాకు నమ్మక ద్రోహం చేశాడని భావించారు కాబట్టి 2024 ఎన్నికల్లో అంతటి ఘోర ఓటమిని కట్టబెట్టారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి మాత్రం ఫ్యాబ్రికేటెడ్ సమాచారంతో వాస్తవాల్ని ట్విస్ట్ చేసి ప్రజలు నేను చాలా సక్సెస్ఫుల్గా తప్పుదో పట్టించగలుగుతున్నాను అన్న అభిప్రాయం కలిగేటట్టు తప్పుడు సమాచారంతో చంద్రబాబు నాయుడు గారిని అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. వాళ్ళ మీడియా ద్వారా చంద్రబాబు రాయలసీమకి ద్రోహం చేశాడు అని చెప్పనే అర్థం స్ఫురించేలాగా ప్రచారం చేస్తా ఉన్నాడు. వాస్తవంగా ఆయన హయాంలో కోర్టు ఆదేశాలతో నిలిపివేయబడ్డ రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్ట్ అంటారు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టు పనులని తెలంగాణ ప్రభుత్వ అభ్యంతరం మేరకు తన పాలనా హయాంలోనే స్తంభింపజేస్తే దాన్ని వాళ్ళ చంద్రబాబు నాయుడు గారికి ఆపాదిస్తా, చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రభుత్వ అభ్యంతరాలని పరిష్కరించి తెలంగాణ రాయలసీమ ప్రాంతానికి నీరు ఇవ్వలేకపోతున్నాడు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారి సామర్థ్యాన్ని తక్కువ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మామూలుగా ప్రజాస్వామ్యంలో ప్రజల అంతిమ న్యాయ నిర్ణేతలు, జనతా జనార్దన్ అంటారు. కాబట్టి ఇక్కడ అంతిమ న్యాయ నిర్ణేతలైన రాయలసీమ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ తీర్పు ఇవ్వాలో తీర్పిచ్చారు. మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారికి ఎంతటి స్థాయి సంఖ్యాబలంతో ఆయన అధికారంలోకి తెచ్చుకోవాలనుకున్నారో ఆ స్థాయి సంఖ్యాబలంతో ఆయన అధికారంలోకి తెచ్చుకున్నారు. అయినా సరే వైసీపీ మాత్రం అదే అరిగిపోయిన రికార్డు లాగా, అదే పాత చింతకాయ పచ్చడి పరిజ్ఞానాన్ని ప్రదర్శిస్తా
చంద్రబాబు నాయుడు గారిని రాయలసీమ ద్రోహి అని చెప్పని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. 100% అసలు సిసల రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని చెప్పని కడప జిల్లా నుంచి మొత్తం రాయలసీమ రాష్ట్రం మొత్తం కూడా ఒక రియలైజేషన్ తోటే వాళ్ళ ఎన్నికల్లో తీర్పు ఇవ్వడం జరిగింది. అవును, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.